ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నార్మల్గా మనం ప్రతిరోజు వాట్సాప్లో కంపల్సరీగా మనం వాట్సాప్ యొక్క స్టేటస్ని చూస్తూ ఉంటాం. దీంతో పాటుగా మనకు కావాల్సిన స్టేటస్ని కూడా మనం అప్డేట్ చేస్తూ ఉంటాం కదా. అలాంటప్పుడు నార్మల్గా ఇక్కడ నుంచి మనము ఏదైనా స్టేటస్ని అప్డేట్ చేసామనుకోండి, అది నార్మల్ లెవెల్లో మాత్రమే ఉంటుంది అనమాట. హెచ్డి లెవెల్లో అది కన్వర్ట్ అవుతుందా అంటే మనకి ఇక్కడ నుంచి హెచ్డి వాట్సాప్ స్టేటస్ని మనం పెట్టలేమన్నమాట. అది ఆటోమేటిక్గా మనం పెట్టేసరికి క్వాలిటీ ఆటోమేటిక్గా తగ్గిపోయి నార్మల్ క్వాలిటీలోకి మారిపోతూ ఉంటుంది అన్నమాట. అలా కాకుండా మీరు హెచ్డి స్టేటస్ కావచ్చు, వీడియోస్ని ఏ విధంగా మీ యొక్క వాట్సాప్ స్టేటస్లో మీరు అప్డేట్ చేయొచ్చు, ఏం కదా అనేది నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. అలాంటప్పుడే నేను చెప్పే కాన్సెప్ట్ మీకు కరెక్ట్ అర్థం కావడం జరుగుతుందన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఇకపోతే మీరు హెచ్డి వాట్సాప్ ఫొటోస్ కావచ్చు, లేదనుకుంటే వీడియోస్ని మీరు డైరెక్ట్ మీ యొక్క మొబైల్లో మీరు అప్డేట్ చేయాలి అనుకుంటే ఒక చిన్న టెక్నిక్ అనేది యూజ్ అనేది చేయవలసి ఉంటుందన్నమాట. ప్రజెంట్ మీరు ఏం చేశారంటే, మీరు ఏదైతే ఫోటో కావచ్చు, వీడియో కావచ్చు, మీరు స్టేటస్గా అప్డేట్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోటో కావచ్చు, వీడియోని ఇక్కడ నుంచి సెల్ఫ్గా మీకు మీరే ఇక్కడ నుంచి సెండ్ అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ నుంచి డైరెక్ట్గా నాకు సంబంధించిన ఈ ఫోటో నేను నార్మల్గా అప్డేట్ చేయాలి అనుకుంటున్నాను. అలాంటప్పుడు సింపుల్గా పైన మీకు హెచ్డి ఆప్షన్ మీకు కనిపిస్తుంది అన్నమాట. డిఫాల్ట్గా మీరు నార్మల్గా పంపించినట్లయితే మీకు మీరే పంపించుకోవచ్చు అనమాట. మనకి హెచ్డి అయితే అప్లై అవ్వడం జరిగింది. దాంట్లో సింపుల్గా ఇక్కడ నుంచి సెండ్ చేసేయడమే. అంటే మీరు సెల్ఫ్గా మీకు మీరే ఇలా అయితే సెండ్ చేసుకోవాలి అన్నమాట. దీంతో పాటుగా మీకు వీడియో కూడా కావాలి కాబట్టి సింపుల్గా మీరు గ్యాలరీ పైన క్లిక్ అనేది చేసుకోండి, ఆల్ మీడియా పైన క్లిక్ అనేది చేసుకోండి. ఇక్కడ నుంచి మీకు కావాల్సిన వీడియో మీకు చూపించడానికి నేను ఇక్కడ నుంచి ఈ వీడియో అనేది తీసుకోవడం జరిగింది. ఇక్కడ నుంచి మీరు ఎన్ని సెకండ్ల పాటు కావాలో మీరు అన్ని సెకండ్ల పాటు ఇక్కడ నుంచి సెల్ఫ్గా మీరు హెచ్డి క్వాలిటీలో మీకు మీరే ఈ విధంగా సెండ్ అయితే చేసుకోవాలి. సెండ్ చేసుకున్న తర్వాత సింపుల్గా మీరు అదే ఫోటో మనం క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత సింపుల్గా పైన మీకు షేర్ ఆప్షన్ మీకు కనిపిస్తుంది అనమాట. లేదు అనుకుంటే ఇక్కడ నుంచే మీకు షేర్ ఆప్షన్ ఉంటుంది. అలాంటప్పుడు సింపుల్గా మీకు సంబంధించిన స్టేటస్ మనం ఇక్కడే చేసుకోండి. క్లిక్ చేసుకొని సింపుల్గా మీరు ఏదైనా రాయాలి అనుకుంటే ఇక్కడ నుంచి మీకు నచ్చింది రాసుకోవచ్చు. టుడే పిక్ అని ఏదో ఒకటి మీరు ఏదో ఒకటి రాసుకోవచ్చు. నేను టుడే సూపర్ పిక్ అని ఇక్కడ నుంచి టైప్ అయితే చేసుకోవడం జరిగింది, క్యాప్షన్. దాని తర్వాత సింపుల్గా సెండ్ చేయడం. ఇప్పుడు చూసుకోవచ్చు, నార్మల్గా కాదనమాట, హెచ్డి క్వాలిటీలో నాకు సంబంధించిన స్టేటస్ అయితే ఇక్కడ నుంచి అప్డేట్ కావడం జరిగింది. ఇప్పుడు చూసుకోవచ్చు, ఎవరైనా చూశారంటే మాత్రం క్వాలిటీ 0% మిస్ అయితే కావడం జరుగుతుంది. ఇక్కడ నుంచి చూసుకోవచ్చు, నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇదే విధంగా మీకు వీడియో కావాలి, అలాంటప్పుడు కూడా సేమ్ టు సేమ్ ప్రాసెస్ అనమాట. మీరు సెల్ఫ్గా వీడియో అయితే సెండ్ చేసుకున్నారు కదా, అలాంటప్పుడు ఆ వీడియోని తీసుకొని సింపుల్గా ఇక్కడ నుంచి షేర్ బటన్ పైన ఇక్కడ చేసుకోండి. ఇక్కడ నుంచి మై స్టేటస్ పైన ఇక్కడ చేసుకోండి. మీరు క్యాప్షన్ ఏదన్నా రాయాలి అనుకుంటే మీరు ఇక్కడ నుంచి రాయడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ నుంచి నేను స్టేటస్ అయితే అప్డేట్ చేయడం జరిగింది. ఇప్పుడు చూసుకోవచ్చు, రెండు కూడా మనకు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో స్టేటస్ అయితే అప్డేట్ కావడం జరిగాయి. పైగా క్వాలిటీ మీరు చూసుకోవచ్చు, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అన్నమాట. ఒకటి అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మనకు అప్డేట్ అవ్వడానికి కొంచెం టైం పట్టచ్చు, కానీ నెక్స్ట్ లెవెల్లో ఇలా మీకు సంబంధించిన ప్రతి ఒక్క స్టేటస్ని మీరు నెక్స్ట్ లెవెల్లో పైగా హెచ్డి స్టేటస్ని మీరు డైరెక్ట్ ఇక్కడ నుంచి ఇలా మీరు అప్డేట్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఈ రేంజ్లో ఈ ట్రిక్ అయితే ఉంటుందన్నమాట. చాలా మందికి ఈ ట్రిక్ అయితే తెలియదు. ఇలా మీరు నెక్స్ట్ లెవెల్లో మీకు సంబంధించిన ప్రతి ఒక్క స్టేటస్ని మీరు హెచ్డి క్వాలిటీలో అప్డేట్ చేయాలంటే ఇది ఒక బెస్ట్ ట్రిక్ అన్నమాట. ఫ్రెండ్స్, మీకు వీడియో ఏమాత్రం హెల్ప్ఫుల్ అయినా కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియోని మ్యాక్సిమం వీళ్ళతో మట్టుకు మీ యొక్క ఫ్రెండ్స్ మనతో షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.